హే గైస్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు చందన పవన్. అండ్ ఈ రోజు అయితే మనం అయితే యూఎక్స్ రీసెర్చ్ మెథడాలజీస్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ ఈ రీసెర్చ్ మెథడాలజీస్ లో ఏమంటే మెయిన్ గా ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ అనమాట. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కనుక మీరు స్టార్ట్ చేస్తున్నారంటే యూజర్ ఇంటర్వ్యూస్ అయితే మస్ట్ అనమాట. ఎందుకంటే మన ఒక ప్రోడక్ట్ లేకపోతే ఒక సర్వీస్ డిజైన్ చేసేటప్పుడు అసలు యూజర్స్ ఏమనుకుంటున్నారు, ఎగ్జిస్టింగ్ గా ఉన్న బ్రాండ్ మీద ఏమనుకుంటున్నారు, లేకపోతే లాంచ్ చేయబోతున్న ప్రోడక్ట్ మీద ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, లేకపోతే మనం రీవ్యాంప్ చేస్తున్నాం అనుకోండి. సో ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ స్టెప్ దగ్గర వాళ్ళు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నారు, ఏ స్టెప్ వాళ్ళకైతే కన్ఫ్యూజింగ్ గా ఉంది, లేకపోతే ఏదైనా స్టెప్ ఏదైనా మరీ క్లమ్జీగా ఉందా, అది ఏమైనా స్ట్రీమ్ లైన్ చేయొచ్చా మనం. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎలా అంటే యూజర్ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే మనకైతే తెలుస్తాయి అనమాట. సో ఎందువల్ల యూజర్ ఇంటర్వ్యూస్ చేయాలంటే ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల అయితే మనం అయితే యూజర్ ఇంటర్వ్యూస్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమంటే యూజర్ ఇంటర్వ్యూస్ అనేవి జస్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఫేజ్ లో మాత్రమే చేసేది కాదనమాట. సో స్టార్టింగ్ ఫేజ్ లో చేసే దర్ ఆర్ యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్వ్యూస్ అనమాట. సో వన్ ఏంటంటే స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు మనమైతే ఫస్ట్ కొలాబరేట్ అయ్యి యూజర్స్ తోటి చేసే ఇంటర్వ్యూస్ అనమాట. వీటిని ఏమంటామంటే మనం జనరేటివ్ యూజర్ ఇంటర్వ్యూ అనమాట అంటాం అనమాట. ఈ జనరేటివ్ యూజర్ ఇంటర్వ్యూస్ లో ఏం చేస్తామంటే మనం ఏమైతే యూజర్స్ తోటి కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క బిహేవియర్స్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, లేకపోతే వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్, నీడ్స్ అవన్నీ తెలుసుకుంటాం అనమాట. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఫార్మేటివ్ అనమాట. ఫార్మేటివ్ అంటే ఏంటంటే మనం స్టార్ట్ చేసేసాం, డిజైనింగ్ అయితే స్టార్ట్ చేసాం, సొల్యూషన్స్ అయితే తీసుకొస్తాం అనమాట. వన్ బై వన్ సొల్యూషన్స్ అయితే తీసుకొస్తున్నప్పుడు మనం తీసుకొస్తున్న ఈ సొల్యూషన్ యూజర్ యొక్క నీడ్స్ లేకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే వాళ్ళ యొక్క యూజర్ మెంటల్ మోడల్స్ అని ఉంటాయి. సో వాళ్ళు ఏమంటే ఒక ఒక థియరీ అయితే ఉంటుంది ఏంటంటే యూజర్ ఆల్వేస్ స్పెండ్స్ దేర్ మోర్ టైమ్ ఇన్ అదర్ వెబ్సైట్స్ అనమాట. సో వాళ్ళు ఏమంటే వేరే వెబ్సైట్లు ఎలా అయితే వర్క్ చేస్తుందో మంద కూడా అలానే వర్క్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో అందుకే మీరు చూసారంటే చాలా కామన్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అనమాట చాలా వెబ్సైట్స్ లో. సో ఏమంటే ఆ విధంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక రకమైన బిహేవియర్ ఉండాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా సరే సెర్చ్ బాక్స్ కానీ చూసారంటే ఇలానే ఉంటుంది. ఏ సెర్చ్ బాక్స్ అయినా సరే ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల అలాగే చూస్తున్నారు అనమాట. సెర్చ్ అంటే ఒక ఒక రెక్టాంగిల్ బాక్స్ లా ఉండాలో, లేకపోతే ఒక ఆ సెర్చ్ భూతద్దం సింబల్ ఉండాలని చెప్పి. సో ఇది ఒక కామన్ ఒక యూజర్ మెంటల్ మోడల్ అనమాట. సో ఇలానే ఉండాలని చెప్పి. సో మనం చేస్తున్న ప్రోడక్ట్ లేకపోతే మనం డిజైన్ చేస్తున్న సర్వీస్ ఆ విధంగా ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి మధ్యలో అయితే వాళ్ళతో అయితే యూజర్ ఇంటర్వ్యూస్ అయితే మళ్ళీ కనెక్ట్ చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే లాస్ట్ వచ్చేసి సమ్మేటివ్ అనమాట. సమ్మేటివ్ అంటే వన్స్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనము కరెక్ట్ గా యూజర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అందుకున్నామా లేదా, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందని చేయడానికి మళ్ళా ఇంకొకసారి వాళ్ళతోటి యూజర్ ఇంటర్వ్యూస్ అయితే చేస్తామన్నమాట. సో, ఇలా 3 టైప్స్ అయితే మనం చేస్తామండి. మనమైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి? ఎట్లా చేస్తారు? ఈ పర్టిక్యులర్ ఏమంటే మనం ఏదో యూజర్ ఇంటర్వ్యూ అనగానే వెంటనే ఒక కాల్ షెడ్యూల్ చేసేసి, వాళ్ళని క్వెషన్స్ అడిగేసి అలా కాదనమాట ఎక్కడ కూడా. అలా జరిగింది అంటే ఖచ్చితంగా అదొక ప్రాసెస్ ప్రకారం వెళ్ళనట్టే. దాని ద్వారా మనకొచ్చిన ఇన్‌సైట్స్ ఎందుకు పనికిరావు, వేస్ట్ అనమాట. సో, అసలు యూజర్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. దాని యొక్క ఫార్మాట్ క్రియేట్ చేయడానికి, ఎందుకంటే ప్రత్యేకంగా మనము ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నామంటే స్పెసిఫిక్ గా కొందరు యూజర్స్ అయితే మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేస్తాం. సో ఆ స్పెసిఫిక్ ఆడియన్స్ మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ అయితే మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి ప్రెజెంట్ చేయడము, ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఎవరైతే మనకి ఈ పర్టికులర్ టాస్క్ అయితే ఇచ్చారో ప్రొడక్ట్ ఓనర్ టీమ్ లేకపోతే ప్రొడక్ట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇదంతా ప్రెజెంట్ చేయడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇందులో అయితే మనం అయితే డీప్ డైవ్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఈ వీడియోస్ కొద్దిగా లాంగ్ గానే ఉంటాయి. ఎందుకంటే నేనైతే మీకైతే ఖచ్చితంగా చెప్పలేను ఇది ఒక 10 మినిట్స్ లో మీరు నేర్చేసుకోవచ్చు ఏముందని చెప్పి నేను చెప్పను. అలా చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని నేను మోసం చేసినట్టే అనమాట. సో ఇదైతే పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా. సో నేనైతే వన్ బై వన్ మీకైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఒకవేళ నిజంగా టైం లేదనుకుంటే ఆ పర్టికులర్ స్లైడ్ వచ్చినప్పుడు మీరైతే పాస్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. బట్ ఏమంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి పాయింట్ అయితే మీకైతే ట్రై చేయడానికి నేనైతే చెప్తాను అనమాట. మొత్తం అయితే డీటెయిల్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరికైతే టైం లేదనుకుంటారో వాళ్ళైతే అలా చేయండి, నో ఇష్యూస్ అనమాట. ఎందుకంటే నేను ఇది కూడా ఇలా చెప్పేసి తూతు మంత్రంగా అయితే నేను చెప్పను ఇది కూడా. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంది ఖచ్చితంగా. అలా చేయకపోతే మీకు సరైన రిజల్ట్ రాదు. నేనేదో డబ్బుల గురించి అయితే చేస్తుంది కాదు. మీకేదో ఇలా చెప్పేస్తే నేను చెప్పేయచ్చు ఈజీగా, ఏముంది లేదు దాందేముంది, వీళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు అని చెప్పి. ఎందుకంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. సో నా ఒక ఎక్స్పెక్టేషన్ ఏమంటే ఎవరికైతే తెలియదు వాళ్ళైతే బాగా తెలుసుకోవాలన్నమాట. సో వాళ్ళలో ఒక్కరికి హెల్ప్ అయినా చాలు. నేనైతే ఈ వీడియోస్ పెట్టడానికి అయితే చాలా అయితే కష్టపడుతున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే దయచేసి కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. సో విల్ స్టార్ట్ అవర్ వీడియో అనమాట, ఇంకా లేట్ చేయకుండా. సో మనం ఏమంటే ఈ యూఎక్స్ రీసెర్చ్ మెథడాలజీస్ లో చాలా మెథడాలజీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంకా చాలా ఆల్మోస్ట్ 20 ఉంటాయి అనమాట మనకి యూఎక్స్ రీసెర్చ్ మెథడాలజీస్. అందులో కొన్ని అయితే మనం ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్వ్యూస్ అనమాట. సో వచ్చేసి మనకు ఫస్ట్ ఏమంటే
యూజర్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తున్నాం అన్నది మన యొక్క గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనమైతే డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో ఒక ప్రాజెక్ట్ మనకు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ యూజర్ రీసెర్చ్ చేయండి అని చెప్పి మనకి ఇచ్చారు. ఇంకోటి ఏమంటే యూఎక్స్ రీసెర్చ్, యూజర్ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఒకటే అనమాట. సో యూజర్ రీసెర్చ్ అన్న, యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ అన్న కూడా ఇవన్నీ ఒకటే, అందులో ఇవన్నీ మెథడాలజీస్ అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో డిఫైనింగ్ యువర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే మనం ఎందువల్ల యూజర్ ఇంటర్వ్యూస్ చేయాలి అండ్ యూజర్ ఇంటర్వ్యూస్ ద్వారా మనం ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నాం మనం అయితే డిఫైన్ చేయాలన్నమాట. ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నారంటే రీసెర్చ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అయితే మనం డిఫైన్ చేసుకోవాలి. అలానే మనం ఏదైతే ఈ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే మనం అచీవ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఆ గోల్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే యూజర్ నీడ్స్ కానీ, మోటివేషన్స్ కానీ, వాళ్ళ పెయిన్ పాయింట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, లేకపోతే మనం ఆల్రెడీ ఒక చిన్న ప్రొటోటైప్ ఏమైనా డెవలప్ చేసాం అనుకోండి, స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజ్ లోనే ఒక వైర్ ఫ్రేమ్ తో అయితే ఒక ప్రొటోటైప్ క్రియేట్ చేసాం అనుకోండి. సో అది వాళ్ళకి చూపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ అండి చెప్పాలన్నమాట. ఇది ఈ ఫ్లోలో ఏమైనా బాగు చేయొచ్చా లేదా అని చెప్పి, ఇది ఎగ్జిస్టింగ్ గా ఉంది అని చెప్పి. అలానే కీ యూజబిలిటీ ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. కీ యూజబిలిటీ ఇష్యూస్ అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉందనుకోండి, సో దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ ఫీచర్ ని మనం యాక్సెస్ చేయడంలో ఆ యూజబిలిటీ ఇష్యూస్ అయితే మీకు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరైతే మా ఎదురుకుండా ఒకసారి చేసి చూడండి, మీకు ఏమైనా యూజబిలిటీ ఇష్యూ ఉంటే మేము ఫైండ్ అవుట్ చేస్తాం దాన్ని అని చెప్పి అలాంటివి చెప్పడం అనమాట. లేకపోతే ఒక పర్టికులర్ ఫీచర్ ఇంకా బాగా చూపించచ్చు అనమాట. అంటే ఇది ఎలా అంటే ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట, లేకపోతే ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. సో ఈ విధమైన ఇన్సైట్స్ అన్ని కూడా మనం అయితే తెలుసుకుంటాం అనమాట. సో అట్ ద సేమ్ టైం మనం మాట్లాడుకున్నట్టే యూజర్ బిహేవియర్ అండ్ మెంటల్ మోడల్స్ అనమాట. సో ఈ పర్టికులర్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ మెంటల్ మోడల్స్ ఆల్రెడీ వేరే వెబ్సైట్ లో వాళ్ళు ఏమైనా చూసి అలా లేదని చెప్పి మన ప్రోడక్ట్ అయితే వీళ్ళు వాడట్లేదా, లేకపోతే అక్కడ బాగుండి పర్ఫార్మెన్స్ మన పర్ఫార్మెన్స్ బాగాలేదు, లేకపోతే ఆ ఫ్లో బాగాలేదని చెప్పి మన వాడట్లేదా, ఇలాంటివి అయితే మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఈ వీటిలో ఏ ప్రాసెస్ లో మనమైతే యూజర్ ఇంటర్వ్యూస్ టార్గెట్ చేస్తున్నాం అన్నది మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏదైనా ఉండొచ్చు. సో ఇవైతే మనం డిఫైన్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో మనం ఏమంటే బేస్డ్ ఆన్ దిస్ అప్రోచ్ వీ హ్యావ్ టు టైలర్ అవర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. సో టైలరింగ్ అంటే ఏంటంటే క్యూరేట్ చేసుకోవడం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మనం బేస్డ్ ఆన్ అవర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం అయితే డిఫైన్ చేసుకుంటాం అనమాట ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఫస్ట్ స్టెప్ ఇది యూజర్ ఇంటర్వ్యూస్ లో. సో సెకండ్ స్టెప్ వచ్చేసి రిక్రూటింగ్ ద రైట్ పార్టిసిపెంట్స్. అదేంటి రిక్రూటింగ్ ద రైట్ పార్టిసిపెంట్స్ అంటే, మనం చేసేది యూజర్ ఇంటర్వ్యూస్ కదా, యూజర్స్ అందరినీ కూర్చోబెట్టేసి ఇంటర్వ్యూ చేస్తే సరిపోతుంది కదంటే కాదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, వాళ్ళ టార్గెట్ యూజర్స్ కొంతమంది ఉంటారనమాట. సో ఆ టార్గెట్ యూజర్ బేస్ కనుక మనం ఫోకస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసామంటే మనకైతే ప్రోడక్ట్ అయితే ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడానికి అయితే చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ యూజర్ గ్రూప్ ని ఎవరైతే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఎవరైతే వాడతారో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మనకు లాభం ఉంటుంది తప్పితే అందరిని ఇంటర్వ్యూ చేస్తే మనకు లాభం ఉండదు అనమాట. సో మనమైతే ఆ పర్టికులర్ రైట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రిక్రూట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం కంపెనీస్ ఏం చేస్తారంటే కొన్ని ఏజెన్సీస్కి అయితే ఈ వర్క్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో మాకు ఈ క్రైటీరియా ఉన్న పీపుల్ అయితే కావాలి యూజర్ ఇంటర్వ్యూస్ చేయడానికి, సో వీళ్ళైతే మీరు మాకు ఫైండ్ అవుట్ చేసి తీసుకురండి. సో వీళ్ళు ఏం చేస్తారు, బయటకు వెళ్ళి ఆ పర్టికులర్ వాళ్ళకి ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా కూపన్స్ ఇచ్చో, లేకపోతే ఏదైనా ఒక వౌచర్స్ ఇచ్చో వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. రిక్రూట్ చేసుకుని మనకు పంపిస్తారు. సో మనం ఏమంటే వాళ్ళని రిక్రూట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నారు, అదేమంటే ఓట్స్ అనమాట. ఆ ఓట్స్ అనేది ఏమంటే బ్రేక్ఫాస్ట్ లో యూస్ చేసే ఓట్స్ అనమాట. సపోజ్ ఆ బ్రేక్ఫాస్ట్ లో యూస్ చేసే ఓట్స్ ఎవరు ఎక్కువ వాడతారు, ఎవరికైతే పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం ఉంటుందో వాళ్ళైతే ఎక్కువ వాడతారు అనమాట. సో మనం ఎవరినైతే ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ టార్గెట్ యూజర్ గ్రూప్ ఎలా ఉంటారు, పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ ఎవరైతే చేయడానికి టైం ఉండదో, లేకపోతే వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలో 9 o'clock లేకపోతే 8 o'clock ఆఫీస్ వెళ్ళిపోవాలో, వీళ్ళు మన టార్గెట్ యూజర్స్ అవుతారు అనమాట. అది ఏ ఏజ్ గ్రూప్ అన్నా అవ్వండి. ఎందుకంటే వాళ్ళ మన మెయిన్ మోటో ఏంటి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్న టైంలో మన ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో చాలా క్విక్ గా అయిపోతుంది కాబట్టి. సో ఎవరైతే ఈ విధమైన ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కనుక మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అంటే మన ప్రోడక్ట్ వాళ్ళు యూస్ చేయడానికి ఎక్కువ, అంటే ఆ గ్రూప్ వాళ్ళు యూస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనం ఏమంటే రిక్రూటింగ్ రైట్ పార్టిసిపెంట్స్ అనేది చాలా కీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇందులో మనం చూసుకోవాల్సింది ఏమంటే టార్గెట్ ఆడియన్స్, ఎవరికి మనం డిజైన్ చేస్తున్నాము, ఎవరితో మనం మాట్లాడాలని చెప్పి మనం డిఫైన్ చేసుకోవాలి. అలానే డెమోగ్రఫిక్స్ అనమాట. డెమోగ్రఫిక్స్ లో ఏమేమి చూసుకోవాలి, ఏజ్ చూసుకోవాలి, జెండర్ చూసుకోవాలి, లొకేషన్ చూసుకోవాలి, షుడ్ బి రిలవెంట్ టు యువర్ రీసెర్చ్ అనమాట. మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో ఆ రీసెర్చ్ కి రిలవెంట్ గా అయితే ఈ క్రైటీరియా మనంతా సెట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మనం లాంచ్ చేసే ప్రొడక్ట్ లొకేషన్ వైజ్ గా ఉండొచ్చు, కొంతమంది ఇండియాలో వాడచ్చు, లేకపోతే యూరోప్ లో వాడచ్చు, అమెరికాలో వాడచ్చు, కెనడాలో వాడచ్చు. సో వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషన్ కనుక మనం కెనడాలో లాంచ్ చేస్తూ దానికి తగ్గ యూజర్ ఇంటర్వ్యూస్ కనుక మనం ఇండియన్స్ తో చేసాం అనుకోండి, అట్టర్ ఫ్లాప్ అవుతుంది కదా ప్రోడక్ట్. సో ఎగ్జాంపుల్ అదే తీసుకోండి మీరు. ఎందుకంటే
ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఏ లొకేషన్‌కి అయితే మనము ఇంటెంట్ చేసి లాంచ్ చేస్తున్నామో అక్కడ డెమోగ్రాఫిక్స్ బేస్డ్‌గా మనమైతే యూజర్ ఇంటర్వ్యూస్ చేయాలన్నమాట. సో వాళ్ళకి తగ్గట్టుగా మనమైతే ఆ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎన్హాన్స్ చేయగలుగుతాం. అలానే అవైలబిలిటీ అండ్ విల్లింగ్‌నెస్ అన్నమాట. అండ్ ఏమంటే మనము వాళ్ళని తీసుకున్న తర్వాత లేదండి మాకు కుదరదు మేము జాయిన్ అవ్వమంటే మళ్ళీ ఆ సెషన్ అంతా వేస్ట్ అవుతుందన్నమాట. దాని మీద పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అవుతుందన్నమాట. సో అలా కాకుండా వాళ్ళ యొక్క అవైలబిలిటీ కూడా మనం కరెక్ట్‌గా తెలుసుకొని ఆ టైంకి వాళ్ళు ఉండేలాగా అట్ ద సేమ్ టైమ్ మనం కూడా ప్రాంప్ట్‌గా టైంకి మనమైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. అవైలబిలిటీ అండ్ విల్లింగ్‌నెస్ అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి చూసింగ్ ద రైట్ ఇంటర్వ్యూ ఫార్మాట్ అనమాట. ఇంటర్వ్యూ ఫార్మాట్ కూడా రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. ఎలా అంటే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ అని, అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ అని, కాంటెక్చువల్ ఇంటర్వ్యూస్ అని, గ్రూప్ ఇంటర్వ్యూస్ అని చెప్పి ఉంటాయి అనమాట. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటంటే మనం యూజర్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఏ క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి ఒక డిఫైన్డ్ ఆర్డర్‌లో రాసి పెట్టేసుకుంటాం మనం. ప్రతిదీ కూడా ఒక ఆర్డర్‌లో రాసి పెట్టేసుకుంటాం. ఈ క్వశ్చన్ తర్వాత ఈ క్వశ్చన్ అడగాలి, ఈ క్వశ్చన్ తర్వాత ఈ క్వశ్చన్ అడగాలి అని చెప్పి. ఇది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనమాట. సో ఇక మనకు స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సపోజ్ మనకు యూజర్ మనకు ఓనరే ప్రొడక్ట్ ఓనరే చెప్తారనమాట. ఏమంటే మీరు ఈ 10 క్వశ్చన్స్ అడగండి అని చెప్పి చెప్తారనమాట. సో ఆ 10 క్వశ్చన్స్ మనం లైన్ బై లైన్ అడుగుతూ వెళ్ళిపోతాం. అది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనమాట. అలానే కాదేమంటే ఒక కన్సిస్టెంట్ ఆర్డర్‌లో అయితే మనం పెట్టుకోవడం ఉంటుందన్నమాట. ఏ క్వశ్చన్ తర్వాత ఏ క్వశ్చన్ అడగాలని చెప్పి స్ట్రక్చర్డ్‌గా మనమైతే ముందే డిఫైన్ చేసుకోగలుగుతాం. రెండేమంటే అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ అన్నమాట. ఇది ఎలా అంటే బేస్డ్ ఆన్ యూజర్ రెస్పాన్స్ మనం క్వశ్చన్స్ అయితే మోడిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ యూజర్ ఒక ఆన్సర్ చెప్పాడు. ఇది ఎలా అంటే మన యూజర్ ఇంటర్వ్యూస్ మామూలుగా ఎలా జరుగుతుంటాయి. మనం ఏదైనా ఒక ఆన్సర్ చెప్పామనుకోండి. ఆ ఆన్సర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు వాళ్ళు. సో ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పారనుకోండి. ఆ ఆన్సర్ బేస్ చేసుకొని మళ్ళీ ఓకే మీకు ఎందుకు ఇలా అనిపించింది? ఓకే మీకు ఇది నచ్చడం లేదా? అయితే ఎందుకు మీకు అలా నచ్చడం లేదు? వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ నుంచి మనం అయితే ఫ్రేమ్ చేసుకోవడం అనమాట క్వశ్చన్స్. దీనికైతే మనం ముందుగా ఏమి ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్ తో వెళ్ళాం. అంతా ఓపెన్ మైండ్ తో వెళ్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మనం ఏమంటే ఇంకా డీప్ గా అయితే వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడం అయితే ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఇంటర్వ్యూ మెథడ్ అండ్ కాంటెస్చువల్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇదేమంటే డైరెక్ట్ గా మనం యూజర్ ఉంటున్న ప్లేస్ కి వెళ్ళిపోయి వాళ్ళ నేచురల్ ఎన్వైరన్మెంట్ అంటే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు పనిచేస్తున్న ఆఫీస్ లో కానీ అక్కడ కూర్చుని వాళ్ళతో మాట్లాడడం అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే యూజర్ ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. వాడు చెప్పే సమాధానాలు అన్ని కూడా చాలా 100% యాక్యురేట్ గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూస్ అనగానే కొద్దిగా షై ఫీల్ అవుతారు లేకపోతే కొద్దిగా అన్ఈజీగా ఉంటారు అనమాట. అలా కాకుండా వాళ్ళ నేచురల్ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళని చెప్పామంటే వాళ్ళు ఇంకా సరిగా సమాధానాలు చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రూప్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇది ఎలా అంటే ఒక గ్రూప్ తీసుకుంటారు. ఎలా అంటే అది మనం ఎలా చెప్పొచ్చు అంటే సంథింగ్ సిమిలర్ లైక్ ఫోకస్ స్టడీస్ అనమాట. అంటే ఏంటంటే సపోజ్ మనం ఒక 60-70 ఇయర్స్ ఉన్న పీపుల్కి అయితే మనం ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేస్తాం అనుకోండి. సో మన యూజర్ గ్రూప్ ఎలా ఉంటుందంటే 60-70 పీపుల్ ఉన్న ఒక 10 మందిని తీసుకొచ్చి ఒక కాల్లో పెడతాం. లేకపోతే 10 మందిని ఒక రూమ్ లో పెట్టి వాళ్ళతో మనం మాట్లాడతాం అనమాట. మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఎలా ఉండాలి అప్లికేషన్, లేకపోతే మీ యొక్క ఇది వరకు ఇలాంటి ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు సమాధానాలు చెప్పేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ని వాళ్ళ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనంతా అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ అనుకోండి అనమాట. సో గ్రూప్ డిస్కషన్ లో ఎలా అయితే మనం అందరం కూడా మన అయితే ఒపీనియన్స్ అయితే చెప్పుకుంటాం. ఆ విధంగా అయితే ఇది ఉంటుంది అనమాట. సో మనం ఏమంటే డ్రైవ్ చేస్తాం ఎక్కడ కూడా. మనం ఎప్పుడు కూడా లీడ్ చేయం. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. మనం ఎప్పుడు లీడ్ చేయకూడదు. లీడ్ చేయడానికి డ్రైవ్ చేయడానికి తేడా ఏంటంటే డ్రైవ్ అంటే మనం జస్ట్ ఒక ఫేజ్డ్ మేనర్ లో లేకపోతే ఒక ఫోకస్డ్ మేనర్ లో డిస్కషన్ ఆర్ ఇంటర్వ్యూ వెళ్ళడానికి అయితే మనం హెల్ప్ చేస్తాం. లీడింగ్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు యూజర్ ఒక ఆలోచిస్తున్నాడు అనుకోండి. అంటే మీకు ఈ ప్రోడక్ట్ చాలా నచ్చుతుంది కదా, ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, ఇదైతే ఈ ఫీచర్ చాలా నచ్చుతుంది కదా మీకు అని చెప్పేసి మనమే వాళ్ళకి హింట్స్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనమాట. దాన్ని లీడ్ చేయడం అంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే లీడింగ్ క్వశ్చన్స్ అయితే యూజర్ ఇంటర్వ్యూస్ లో ఎప్పుడు అడగకూడదు అనమాట. యూజర్ ఎప్పుడు తనంతట తానుగా చెప్పాలి తప్పితే మనం ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈ ఫీచర్ని ఇలా వాడచ్చు కదా, సపోజ్ ఇప్పుడు మనం యూజర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ అక్కడ ఉందో కనుక్కోండి అని చెప్పి వాళ్ళు చెప్పాం అనుకోండి. ఏదైనా ఒక మొబైల్ ఫోన్ లో లేకపోతే డెస్క్టాప్ లో వాళ్ళు వెతుకుతున్నారు అనుకోండి, మీరు కావాలనుకుంటే కింద వెతకచ్చు అక్కడే ఉంటుందని చెప్పి. అలాంటి లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు లేకపోతే హింట్స్ అలాంటివి ఇవ్వకూడదు అనమాట. సో అది లీడింగ్ అనేది అవాయిడ్ చేయడం అనేది. సో దానివల్ల ఏమంటే మనం ఎగ్జాక్ట్ గా యూజర్ బిహేవియర్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది చూసింగ్ ద రైట్ ఇంటర్వ్యూ ఫార్మాట్. అండ్ ఇంకోటి వచ్చి క్రాఫ్టింగ్ ఎఫెక్టివ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎక్కువ మంది బోల్తా పడేది ఎక్కడంటే ఇక్కడే అనమాట. ఎఫెక్టివ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని ఎలా క్రాఫ్ట్ చేయాలి, ఏం చేయాలి, ఇది యాక్చువల్లీ ఇదే ఒక 2-3 సెషన్స్ అయితే తీసుకుంటుంది అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాం అన్నది కాదు, ఎంత డెప్త్ ఉంది దాంట్లో, ఎంత ఎఫెక్టివ్‌గా ఉందా, లేకపోతే ఎంత మీనింగ్‌ఫుల్‌గా ఉందా క్వెషన్ అన్నదైతే మనకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో యూజర్ ఇంటర్వ్యూ పెట్టేసి మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి ఇలా అడగడం కాదనమాట. వాళ్ళు ఎందువల్ల ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు నిజంగా అన్నది ఒక ఫ్రేమ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. సో మనకైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చాలా మంది కంటెంట్ రైటర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వి టేక్ హెల్ప్ ఆఫ్ కంటెంట్ రైటర్స్ అనమాట దీని గురించి. అలానే చాలా మంది వేరే ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ చాలా మందితో కొలాబరేట్ మనం అయితే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసుకుంటాం అనమాట. చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే దీనికి ఆన్సర్ జస్ట్ మనము ఓపెన్ ఎండెడ్ కి తర్వాత క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ కి తేడా ఏంటంటే, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే
దానికి ఆన్సర్స్ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి మాత్రమే దానికి ఆన్సర్ అవుతుంది. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఏంటంటే ఒక టెక్స్ట్ ఏరియా ఊహించుకోండి. సపోజ్ మీరు డిస్క్రైబ్ చేయగలుగుతారా? మీ ఎక్స్‌పీరియన్స్‌ని డిస్క్రైబ్ చేయగలుగుతారా? లేకపోతే దీని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇలాంటివన్నీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనమాట. సో వాళ్ళేమంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ యూజ్ చేస్తారు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్‌లో. యూజ్ చేసి చెప్తారనమాట. ఏం చేయాలి అని చెప్పి చెప్తారనమాట. సో అక్కడ మనం వాళ్ళకి బిహేవియర్‌ని అయితే గ్రాస్ప్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్‌లో. అలానే మన క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అట్లా కాదు. ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ ఆన్సర్స్ ఉంటాయి. సో దే హావ్ టు చూస్ అమాంగ్ దోస్ ఆప్షన్స్ అన్నమాట. సో అదే వాళ్ళకున్న లిమిటేషన్ అనేది ఉంటుందన్నమాట క్లోజ్ ఎండెడ్‌లో. ఓపెన్ ఎండెడ్‌లో అట్లా కాదు. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఫోకస్ ఆన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. వాళ్ళకి యూజర్ థాట్స్ ఎలా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం. అండ్ వచ్చేసి క్లియర్ అండ్ కన్సైజ్. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే 2, 3 లైన్స్ ఉన్న క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఎందుకో తెలీదు. ఆ యూజర్ ఇంటర్వ్యూ వాడిని అడిగేటప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తావు క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, లేకపోతే దాన్ని ఫ్రాగ్మెంట్స్ కింద చేస్తావు అని చెప్పి అడుగుతుంటారు అనమాట. ఎందుకురా ఇలాంటి క్వశ్చన్స్ పెడతారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. బట్ ఏం చేస్తాం, అది మనం ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ కాదు. సో ఎందుకంటే క్లియర్ అండ్ క్రిస్ప్ గా ఉండాలన్నమాట మనం అడిగే క్వశ్చన్. అట్ ద సేమ్ టైం అది ఓపెన్ ఎండెడ్ గా ఉండాలి, అలానే క్లియర్ అండ్ క్రిస్ప్ గా ఉండాలి, కన్సైజ్ గా ఉండాలన్నమాట. అలానే ఏమంటే ఫాలో అప్ క్వశ్చన్స్ అనమాట. సపోజ్ మీరు యూజర్ ఇంటర్వ్యూ అంతా చేసేసారు, చేసేసిన తర్వాత ఫాలో అప్ క్వశ్చన్స్ ఎలా అంటే ప్రోబ్ డీప్ ఇంటూ ఇంట్రెస్టింగ్ రెస్పాన్సెస్ టు గెయిన్ రిచర్ అండర్స్టాండింగ్. వాళ్ళు సపోజ్ ఒక అప్లికేషన్ వాడుతున్నప్పుడు మాకు ఈ ఈమెయిలింగ్ ఫీచర్ అయితే వాడుతున్నాము. వాడిన తర్వాత మాకు నోటిఫికేషన్ అయితే రావట్లేదు అని చెప్పారనుకోండి. అంటే మీకు అలగాలి. ఓకే. నోటిఫికేషన్ రావట్లేదా? అంటే నోటిఫికేషన్ అంటే మీరు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నోటిఫికేషన్ ఎలా రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒక పుష్ నోటిఫికేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్‌లోనే ఒక చిన్న నోటిఫికేషన్ ఐకాన్ పెట్టి అందులో ఒక నంబర్‌లా చూపించాలనుకుంటున్నారు. ఇటువంటి క్వెషన్స్ మీరు ఆటోమేటిక్‌గా ఫాలో అప్ క్వెషన్స్ అనేవి మీకు ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎఫెక్టివ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ క్రాఫ్ట్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నమాట. సో ఏమంటే మీరైతే దీని మీద అయితే చాలా ఫోకస్ చేయాలి ఎవరైతే యూజర్ ఇంటర్వ్యూస్ చేయాలనుకుంటారు. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెట్టింగ్ అప్ ది ఇంటర్వ్యూ. సో అంతా బాగుంది. మనం ఏమో టార్గెట్ యూజర్స్ ని రిక్రూట్ చేసేసుకున్నాము, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫ్రేమ్ చేసేసుకున్నాము, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అన్ని డిఫైన్ చేసేసుకున్నాము, అంతా బాగుంది. ఇప్పుడు ఏమంటే ఇంటర్వ్యూ సెటప్ చేయాలన్నమాట. సో ఇంటర్వ్యూ సెటప్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ ఏమంటే కంపెనీస్ చాలా, నేను చెప్పాను కదా, ఏజెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నాయని చెప్పి. సో అలా కాకుండా మనం ఓన్గా చేయాలంటే ఏం చేయాలంటే షెడ్యూల్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఇద్దరికి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అతను, ఎవరైతే ఇంటర్వ్యూ చేయబడుతున్నారో వాళ్ళు కూడా ఇద్దరికి ఒక అనుకూలమైన టైం అయితే మనం షెడ్యూల్ చేసుకుని ఆ టైంకి ఇద్దరు కూడా ప్రాంప్ట్ గా ఆన్ టైం ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. సో దానికి తగ్గ మీడియంస్ అన్ని కూడా మనం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రిపేర్ ద ఇంటర్వ్యూ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో యూజర్ ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా ఏదో ఒక మార్కెట్ లో కూర్చున్న లేకపోతే చుట్టుపక్కల 10 మంది మాట్లాడుతుంటారు, అక్కడ కూర్చొని ఎప్పుడు చేయకూడదు. కామ్‌గా ఉండాలన్నమాట. ఆ ఎన్వైర్న్మెంట్ అనేది కామ్‌గా ఉండాలి. ఐదర్ వర్చువల్ ఇంటర్వ్యూ అన్నా అవ్వనివ్వండి, లేకపోతే ఒక మామూలు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అన్నా అవ్వనివ్వండి, కానీ కామ్‌గా ఉండాలి ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా. మీరు ఆలోచించండి, ఎప్పుడు కూడా మీ ఇంటర్వ్యూ ఎప్పుడైనా సరే ఒక గందరగోళంగా ఉండే రూమ్‌లో ఎప్పుడు అవ్వదు కదా! ఒక నైస్ అండ్ ఒక కామ్‌గా ఉండే ఎన్వైర్న్మెంట్‌లో ఎప్పుడు అవుతుంటుంది. ఎందుకంటే ఆ టైంలో యూజర్ చాలా రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతాడు. సో వాళ్ళు చెప్పే సమాధానాలు కూడా చాలా మనం అనుకున్న గోల్స్ తగ్గట్టుగా వస్తాయన్నమాట. అంటే మనం అనుకున్నట్టుగా అంటే ఐ మీన్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే సమాధానాలు కాదు. మనం డిఫైన్ చేసుకున్న గోల్స్‌కి రిలేటెడ్‌గా వస్తాయన్నమాట సమాధానాలన్నమాట. సో అదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అబ్టైన్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ఇది చాలా మెయిన్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కన్సెంట్ తీసుకోకపోవడం అన్నమాట. సపోజ్ యూజర్ ఇంటర్వ్యూ అనేది జస్ట్ మనం ఏదో క్వెషన్స్ అడిగేసి వాళ్ళ ఆన్సర్ చెప్పేస్తే అయిపోతుంది. మనం ఏంటి వీటినైతే కొన్ని సార్లు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ అన్నమాట. ఆ రికార్డ్ చేసే ముందర మనం యూజర్ యొక్క కన్సెంట్ అనేది తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పే సమాధానాలు మేము ఈ పర్టిక్యులర్ థింగ్స్‌కి అయితే వాడతాము. ఈ ఫీచర్‌ని ఇంప్రూవ్ చేయడానికి అయితే వాడతాము. దాంట్లో మీ పేరు యూజ్ చేయొచ్చు, లేకపోతే మీ డేటా యూజ్ చేయొచ్చు, పర్సనల్ డేటా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ పర్టిక్యులర్ యూజర్ ఇంటర్వ్యూని మొత్తం రికార్డ్ చేయొచ్చు మేము. వీటన్నిటికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు ఒప్పుకుంటేనే ఇవన్నీ ఈ డీటెయిల్స్ అనేది మేము సేకరిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ గనక తీసుకోకుండా ఇంటర్వ్యూ చేశారు, ఆ తర్వాత ఆ డేటా వాడిన తర్వాత ఇప్పుడు మన ఇండియాలో అయితే కొద్దిమంది పట్టించుకోవడానికి. బట్ వేరే కంట్రీస్‌లో గనక కన్సెంట్ తీసుకోకుండా గనక మీరు చేశారు అంటే అంతే సంగతి. ఇంక తర్వాత ఏమవుతుంది ఎవడు చెప్పలేడు. సో కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కన్సెంట్ అనేది తీసుకోవాలి. సో ఏమంటే కన్సెంట్ అంటే నథింగ్ అండి, ఏం లేదు. వాళ్ళు మనం పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి అగ్రీ అయ్యి యూజర్ ఇంటర్వ్యూలో కూర్చోవాలన్నమాట అంతే. అంతకన్నా ఏం కాదన్నమాట. సో నెక్స్ట్ వచ్చి కండక్టింగ్ ద ఇంటర్వ్యూ. సో ఇంతవరకు అంతా బాగుంది. మొత్తం సెటప్ చేసుకున్నాం. ఎన్వైర్న్మెంట్ అంతా సెటప్ చేసుకున్నాం. ఇద్దరు కూడా ఒక మంచి వర్చువల్ ఇంటర్వ్యూ లేకపోతే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ కూర్చున్నారన్నమాట. సో ఇప్పుడు కండక్టింగ్ ది ఇంటర్వ్యూ అనమాట. ఏం చేయాలి? ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్ అండ్ ఎస్టాబ్లిష్ ర్యాపో అనమాట. సో ఫస్టే దిగిపోయిన వెంటనే హాయ్ అండి, ఇప్పుడు మనం యూజర్ క్వెషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్ చెప్పి టక 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 వెళ్ళిపోకూడదు అలాగా. ఎందుకంటే అవతల పక్కోడు కొద్దిగా రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవ్వాలి. మీరు కూడా చూసి ఉంటారు చాలా ఇంటర్వ్యూస్ అంతా కూడా. ఏదో వెళ్ళిన వెంటనే వాట్ ఈస్ జావా స్క్రిప్ట్, వాట్ ఈస్ డిజైన్ ప్రాసెస్ అని ఎవరు అడగడు. ఫస్ట్ వాడి గురించి చెప్తాడు, ఇంట్రడ్యూస్ చేస్తాడు. నీ గురించి చెప్పు అంటాడు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక ర్యాపో అనేది బిల్డ్ అవుతుందన్నమాట. ఎవడైతే ఇంటర్వ్యూ చేస్తున్నాడో లేకపోతే ఇంటర్వ్యూయర్‌కి ఒక ర్యాపో అనేది బిల్డప్ అవుతుందన్నమాట. బిల్డప్ అయిన తర్వాత ఏమంటే వాళ్ళు ఇంకా కొద్దిగా రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు. ఓకే. మనదేముంది, ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతే కదా అని చెప్పి అనుకుంటారన్నమాట. అలా కాకుండా మనం వెంటనే క్వెషన్స్ అడిగేసామనుకో వాడు టెన్షన్ అయిపోయి ఇంకేదేదో చెప్పేస్తాడన్నమాట. సో మనం అనుకున్న రిజల్ట్స్ అయితే మనమైతే అటువంటి సెషన్స్ నుంచి రాబట్టలేమన్నమాట. సో నెక్స్ట్
ఏం చేయాలంటే ఫాలో యువర్ స్క్రిప్ట్ బట్ బీ ఫ్లెక్సిబుల్ అనమాట. మనం చెప్పుకున్నాం కదా, ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటామని చెప్పి, అంటే యూజర్ ఇంటర్వ్యూస్ అన్ని క్వశ్చన్ చేసుకుని ఫ్రేమ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రేమ్‌ని మనమైతే మోస్ట్ దట్ స్క్రిప్ట్‌ని అయితే మనం ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయాలి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. బట్ ఏమంటే అట్ ద సేమ్ టైమ్ ఫ్లెక్సిబుల్‌గా కూడా ఉండాలన్నమాట. సపోజ్ మనం అనుకున్న క్వశ్చన్స్ కాకుండా వేరే డైరెక్షన్‌లో వెళ్తుందనుకోండి యూజర్ ఇంటర్వ్యూ, ఇంకా కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ మనకైతే వస్తున్నాయనుకోండి యూజర్ ఇంటర్వ్యూలో, అప్పటికప్పుడు మనం ఆ డ్రైవ్ చేసే డైరెక్షన్ కొద్దిగా మార్చి వాళ్ళ వైపు నుంచి అయితే కూడా మనమైతే ఆలోచించి ఆ వాళ్ళు చెప్పే సమాధానం మీదకి అయితే మనమైతే క్వశ్చన్స్ అడగడానికి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలన్నమాట. అలాగే ఏమంటే యాక్టివ్ లిజనింగ్. ఎప్పుడు కూడా మనమే మాట్లాడకూడదు. వాడికి మాట్లాడడానికి టైం ఇవ్వాలి. మనం చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం. ఒకడు ఆన్సర్ చెప్తుంటాడు. ఆన్సర్ చెప్పే టైంలోనే ఈడు మళ్ళీ క్వశ్చన్ అడిగేస్తుంటాడు. ఎందుకది? అనవసరం. అదేదో నువ్వే మాట్లాడుకో కూర్చొని. మళ్ళీ రెండో వాడు దేనికి దానికి? అలా కాదు కదా! యూజర్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ అంటే ఏంటి? నువ్వు క్వశ్చన్ అడుగు. అవతల పక్కోడు సమాధానం చెప్పేదాకా వెయిట్ చెయ్యి. ఆర్ లేకపోతే నీ క్వశ్చన్ అయ్యేంత వరకు వాడు వెయిట్ చేస్తాడు. ఇలా ఒక టూ వే కమ్యూనికేషన్ అనేది ఉండాలి తప్పితే, ఒకేసారి ఇద్దరు మీద పడిపోయి కొట్టేసుకుంటే అది పెద్ద రచ్చ అవుతుంది తప్పితే ఇంటర్వ్యూ కాదనమాట. సో యాక్టివ్ లిజనింగ్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఏమంటే బీ ఆబ్జెక్టివ్ అండ్ అవాయిడ్ లీడింగ్ క్వశ్చన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, లీడింగ్ క్వశ్చన్స్ అయితే అవాయిడ్ చేయాలన్నమాట. వాళ్ళనైతే మనము వాళ్ళ యొక్క ట్రూ థాట్స్ ని, ఫీలింగ్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేలాగా మనం ప్రోత్సహించాలి తప్పితే, మన ఇంటెన్షన్స్ వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు అనమాట. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, మా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, దానికన్నా కూడా అలాంటివి చెప్పకూడదు. మీ ప్రోడక్ట్ బాగుందో లేదో వాడు చెప్పాలి తప్పితే మనం వాడి మీద రుద్దకూడదు అనమాట. సో అదనమాట ఆ పాయింట్. సార్ నోట్స్ ఏమంటే కీ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటైతే నోట్ చేసుకోవాలన్నమాట ఇంటర్వ్యూ మధ్యలో కూడా, అపార్ట్ ఫ్రమ్ రికార్డింగ్. సో నెక్స్ట్ వచ్చేసి అనలైజింగ్ ద డేటా. సో ఇప్పుడు ఏంది, మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. సో వీ హ్యావ్ ద డేటా. ఇప్పుడు ఏమంటే మనం అనలైజ్ చేయాలన్నమాట డేటాని. సపోజ్ 10 మందిని ఇంటర్వ్యూ చేసాం మనం. 10 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము, ఈ యూజర్ ఇంటర్వ్యూలో ఏం చేసాము, ఎంతమందిని మనం ఇంటర్వ్యూ చేసాము, ఇందులో కామన్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా, అంటే మనం అడిగిన క్వశ్చన్స్ కి చాలా మంది ఒకలానే ఏమైనా ఆన్సర్స్ చెప్పారా అని చెప్పి కామన్ ప్యాటర్న్స్ వెతుక్కోవాలన్నమాట. దాంట్లో వెతుక్కుని అవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసుకుందామంటే ట్రాన్స్క్రైబ్ రికార్డింగ్స్ అనమాట. అంటే ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. ఒక నోట్స్ ఫార్మాట్ లో రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదిగో నేను ఇంటర్వ్యూ చేసేసా అని చెప్పి ప్రొడక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చూసుకో నువ్వు వాడుకో అని చెప్పి చెప్పకూడదు. అలాగా మనము దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో ఒక నోట్స్ కింద ప్రిపేర్ చేయాలి మొత్తం ఇంటర్వ్యూ సెషన్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఐడెంటిఫై రికరింగ్ థీమ్స్ అండ్ ప్యాటర్న్స్. ఏమైనా రికరింగ్ థీమ్స్ ఉన్నాయా, అందరూ కామన్ గా ఒక పాయింట్ దగ్గర సఫర్ అవుతున్నారా, లేకపోతే అందరికీ ఒక ఫీచర్ నచ్చిందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం అనలైజ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్ టు అండర్స్టాండ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ రెస్పాన్సెస్ కూడా మనం అయితే అండర్స్టాండ్ చేసుకుని వాటిని అయితే నోట్ చేసుకోవాలన్నమాట. అలానే లుక్ ఫర్ ఇన్కన్సిస్టెన్సీస్ అండ్ అవుట్లయర్స్ అనమాట. కొన్ని ఇన్కన్సిస్టెన్సీ ఉంటాయి మేడం. మనం అడిగిన దానికి రిలవెంట్ కాకుండా ఏదో పిచ్చి పిచ్చిగా సమాధానం ఇస్తుంటారు. అవన్నీ కూడా తీసేయచ్చు అనమాట, ఫిల్టర్ అవుట్ చేస్తారన్నమాట అలాంటివన్నీ కూడా. సో ఇది అనలైజ్ చేయడం అనమాట. అనలైజ్ చేసిన తర్వాత సింథసైజ్ అనేది ఉంటుంది. అది వేరే ప్రాసెస్, అది యూజర్ ఇంటర్వ్యూస్ లో రాదనమాట. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏంటంటే షేరింగ్ యువర్ ఫైండింగ్స్ అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, యూజర్ రీసెర్చ్ ఫైండింగ్స్ డాక్యుమెంట్ అనేది ఒక పీపీటీ కనుక క్రియేట్ చేశారంటే ఆల్మోస్ట్ ఒక 50 పీపీటీ స్లైడ్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేస్తున్నారు అంటే, లేకపోతే అట్లీస్ట్ ఈవెన్ ఒక ఎంటర్ప్రైజ్ పోర్టల్ అన్న మీరు లాంచ్ చేస్తారంటే మినిమం 50 పేజెస్ అయితే వస్తాయి. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే బేస్డ్ ఆన్ ద పర్సన్స్ వి ఇంటర్వ్యూ, ఎంతమందిని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, మనకు ఫైండింగ్స్, మన యొక్క డెప్త్ అందులో మనకు అర్థమైపోతుంది అనమాట. వీడు ఎంత ఇంటర్వ్యూ చేశాడు, ఎంతలాగా అనలైజ్ చేశాడు అనేది అంతా కూడా. సో చాలా పెద్ద డాక్యుమెంట్. మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ చూసుకోండి, ఏ ఎగ్జాంపుల్ అనేది చూసుకోండి. మినిమం నేను చెప్పేది ఏమంటే 40 to 50 పేజెస్ అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎన్ని రికార్డింగ్స్ ఉంటాయి, ఎంత నోట్స్ ఉంటుంది, ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్తారు, వాళ్ళంతా కూడా మనం నోట్ చేసుకుని ఒక ఆర్గనైజర్ ఫార్మాట్ లో పెట్టుకుని ఆ రికరింగ్ ప్యాటర్న్స్, థీమ్స్ ని ఐడెంటిఫై చేసి పెట్టాలంటే చాలా పెద్ద పని అది. సో యూజర్ రీసెర్చర్ యొక్క పనితనం అంతా అందులో కనబడుతుంది అనమాట. యూజర్ రీసెర్చర్ అనేది ఒక యూఎక్స్ డిజైనర్, సపోజ్ ఒకడే ఉన్నాడు అనుకోండి, యూఎక్స్ డిజైనర్ ఉన్నాడు అనుకోండి, వాడే యూజర్ రీసెర్చర్ అనుకోండి. సో వాడి యొక్క పనితనం అంతా కూడా అందులో కనబడుతుంది అనమాట. వాడు ఎంత బాగా ప్రెజెంట్ చేస్తున్నాడు, వాడి వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్ని మనకి ఏం ఉపయోగపడుతున్నాయి, అసలు యూజర్ ఇంటర్వ్యూస్ ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, బేస్డ్ ఆన్ ద యూజర్ రీసెర్చ్ ఫైండింగ్ డాక్యుమెంట్ ఓన్లీ వి ప్రొసీడ్ ఫర్దర్ అనమాట. ఏం చేయాలన్నా సరే, మనం ఏ డిజైన్ డెసిషన్ తీసుకున్నా సరే ఈ ఫైండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైండింగ్స్ మనం డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఓనర్ చూపిస్తాం, వాళ్ళు అల్టిమేట్ గా డెసిషన్ తీసుకుంటారు బేస్డ్ ఆన్ దిస్ డేటా అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం అనమాట. సో మనం ఏమంటే ఒక రిపోర్ట్ అయితే ప్రెజెంట్ చేయాలన్నమాట వాళ్ళకి, మొత్తం సమరైజ్ రీసెర్చ్ గోల్స్, మెథడాలజీస్ అండ్ కీ ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్ అనమాట. అలానే ఫోకస్ ఆన్ యాక్షనబుల్ ఇన్సైట్స్. నేను చెప్పాను కదా, దీన్ని బేస్ చేసుకునే యాక్షనబుల్ ఇన్సైట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఏది ప్రయారిటైజ్ చేయాలి, ఏది చేయకూడదు, మనం ఫస్ట్ ఎంవీపీలో ఏమేమి లాంచ్ చేయాలి అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. యూజర్ రీసెర్చ్ బేస్ చేసుకుని ఉంటాయి. ఇది ఒకటే నేను చెప్పిన ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇది కీ అనమాట. అన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా కీ అనమాట. అలానే మన యొక్క ఫైండింగ్స్ అనేది ఎఫెక్టివ్ గా మనమైతే చేయాలి. ఇప్పుడు 50 పేజీలు ఉన్నాయి కదని చెప్పి 50 పేజీలు ఊరికే వాడికి చూపించకూడదు, మొత్తం అంతా కూడా కన్సెస్ చేయడానికి ట్రై చేయాలి. యాజ్ లీస్ట్ యాజ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అయితే మనం క్రియేట్ చేస్తాం. సో నేను మన ఎగ్జాంపుల్ చెప్తున్నా,
అంత వస్తుంది అని చెప్పి. బట్ ఏమంటే క్లయింట్‌కి అంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అన్నది మనం డిసైడ్ అయ్యి వాళ్ళకి చూపెడతాం అనమాట. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇదైతే. సో ఐ థింక్ మీకైతే కొద్దిగానే ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట యూజర్ ఇంటర్వ్యూస్ అనేది. అట్ ద సేమ్ టైం మనమైతే ఈ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే ఈ యూజర్ రీసెర్చ్ ఫైండింగ్స్ అంతా చూపించాలో ఆ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చూపెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్‌గా మనం ఫిగ్మాలో చూసుకున్నామంటే బేస్డ్ ఫీచర్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు యాక్చువల్లీ. సపోజ్ మీరు చూసారంటే ఇక్కడ ఒక జనరేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఎవరికైతే అంటే బిగినర్స్‌కి అయితే చెప్తానన్నమాట. సపోజ్ ఒక యూజర్ ఇంటర్వ్యూ ఫార్మాట్ కావాలనుకోండి. ఇక్కడ మనం టైప్ చేయొచ్చు యూజర్ ఇంటర్వ్యూ ఫార్మాట్ ఫర్ ఈ-కామర్స్ యూజర్స్ అని చెప్పి టైప్ చేశాను అనుకోండి. జనరేట్ చేసిన తర్వాత ఇది ఒక ఫార్మాట్, ఒక బేసిక్ ఫార్మాట్ అయితే మనకైతే జనరేట్ చేసి పెడుతుంది అనమాట. మీరు చూడండి ఎలా ఉంటుందో. సో మీదైతే దీన్ని బేస్ చేసుకుని ఇది ఏదో వచ్చింది యూజర్ ఇంటర్వ్యూ లేకపోతే యూజర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ క్వశ్చన్స్ ఫర్ ఈ-కామర్స్ యూజర్స్ అని చెప్పి ఒక్కొక్కసారి రాంగ్ వస్తుంది, అది మనం ఏం చేయలేము అనుకోండి. స్టిల్ బీటా అనమాట ఇది. ఇదేదో ఫ్లోస్ ఇచ్చేస్తుంది, వద్దులే మనం యూజర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది టైప్ చేద్దాం. యూజర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అమ్మో ఇదేదో రకరకాలుగా ఇస్తుంది. సో దీని అయితే అంతలా నమ్మకం, ఇంకా అంత రాబస్ట్ టూల్ కాలేదు. బట్ బేసిక్ ఫార్మాట్ అయితే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసారంటే ఈ రకంగానే ఉంటుంది అనమాట. సో మీరైతే అందులో కూడా ట్రై చేయడానికి అయితే ఎగ్జామ్ కూడా యూస్ చేసి మీరైతే ఆ ఫార్మాట్ అనేది ఉంటుంది, దాని అయితే రప్పించడానికి అయితే ట్రై చేయండి. మీకు ప్రాంప్ట్స్ ఇచ్చానమాట. సో ఐ థింక్ ఈ సెషన్ అయితే మీకైతే చాలా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వేరే సెషన్స్ అయితే మళ్ళీ కలుస్తుంది, వేరే రీసెర్చ్ మెథడాలజీ అయితే మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ విల్ కవర్ యూజర్ సర్వీస్ అండ్ ఫోకస్ స్టడీస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, అండ్ విల్ కమ్ అప్ and we'll meet up in the next video. Thank you. Bye.